అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నారుశ్రేణుకి. ఈరోజు ఈజీ అండ్ టేస్టీ పకోడీ ఎలా చేయాలో చూసేద్దాం ఫ్రెండ్స్. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ సమ్మర్లో పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా కూడా చేస్తే చాలా ఇష్టంగా తింటారు, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే మనం ఆనియన్స్ని ఇక్కడ తీసుకొని పైన పొట్టు తీసుకొని సన్నగా తరిగి కడిగి వాష్ చేసుకొని సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇలా తరిగి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్లోకి ఒక 2 కప్స్ వరకు శనగపిండి తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు కారం, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు ఓమా, 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1.5 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు మీ ఆప్షనల్ అండి. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. పిండి అంతా ఒకసారి కలుపుకున్నాక టేస్ట్ చూసి కావాలనుకుంటే మళ్ళీ వేసుకోవచ్చు. ఇలా అంతా కలిసేలాగా పర్ఫెక్ట్గా కలుపుకోవాలి. ఆనియన్స్ వేయకముందే పిండిని, అలా అయితే ఉప్పు కారం అన్నీ సరిగ్గా అంతటా పర్ఫెక్ట్గా మిక్స్ అవుతాయి. నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా కట్ చేసి కడిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఇలా ఆనియన్స్ అన్నీ ఇందులో వేసుకున్నాక మనకి వీలైనంత వరకు వాటర్ వేయకుండా ఆనియన్స్తోనే పిండి మొత్తం కలిసేలాగా మంచిగా గట్టిగా కలుపుకోవాలి. అప్పుడే మనకి పకోడీ అయితే మంచి టేస్టీగా ఉంటుంది. మీకు కావాలనిపిస్తే కొన్ని వాటర్ పైన స్ప్రింకిల్ చేసుకోండి. ఇలా పిండి అంతా కలిసేలాగా పర్ఫెక్ట్గా ఒక 5 to 10 మినిట్స్ వరకు అయితే కలుపుకోవాలి. అప్పుడే మనకి మంచిగా మిక్స్ అవుతుంది. చూడండి, ఇలా పిండి కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం వంట సోడా కూడా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని ఇలా మంచిగా కలిపి పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇలా ఆనియన్స్ అన్నీ కనిపించేలాగానే కలుపుకోవాలి. మరీ పిండి ఎక్కువ లేకుండా. అలా అయితేనే మనకి పకోడీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ పకోడీ వేయడానికి గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ పైన బౌల్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక కొంచెం కొంచెం తీసుకుంటూ కడాయిలో వేసుకోవాలి. చూడండి, ఆయిల్ మంచిగా వేగితే ఇలా మంచిగా వస్తాయి. మంచి క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఇలా అన్నీ వేసుకున్నాక ఒక 10 to 5 seconds అలా ఆగి మళ్ళీ ఇంకొక వైపుకి తిప్పుకోవాలి. రెండు వైపులా కూడా పర్ఫెక్ట్గా కాలేలాగా కాల్చుకోవాలి. చూడండి, ఇక్కడ మనకి ఇంకో వైపు అయితే తిప్పుకున్నాము, పర్ఫెక్ట్గా అయింది పకోడీ. చూడండి, మీ ఇంట్లో పిల్లలు కూడా పకోడీ ఇష్టపడతారా ఫ్రెండ్స్? మా పిల్లలు అయితే చాలా బాగా తింటారు విత్ సాస్తో. నెక్స్ట్ ఇంకో వాయి కూడా ఇలా వేసుకోవాలి. ఇలా మొత్తం పకోడీ అయిపోయే వరకు ఇలా కాల్చుకోవాలి. అంతే అండి, యమ్మీ అండ్ టేస్టీ పకోడీ అయితే రెడీ అయిపోతుంది. ఇలా కూడా ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. మా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో మాకు కామెంట్ చేయండి, అవి చేస్తాను. చూడండి, ఇట్లా మళ్ళీ ఇంకో వైపుకి కూడా తిప్పుకొని రెండు వైపులా పర్ఫెక్ట్గా కాలేలాగా కాల్చుకోవాలి. అంతే అండి, యమ్మీ అండ్ టేస్టీ పకోడీ అయితే రెడీ అయిపోతుంది. చూడండి, పకోడీని ఒక జల్లి గంటలోకి తీసుకొని ఒక 2 minutes అలా ఉంచితే అందులోని ఆయిల్ మొత్తం పోతుంది. ఇలా వేసుకుంటే అయిపోతుంది. చూడండి, మన పకోడీ మొత్తం అయితే చేయడం అయిపోయాయి. ఎంత బాగా వచ్చాయో చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. మా వీడియోస్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకో మంచి వీడియోలో కలుద్దాం.